సో హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఇంపోర్టేషన్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్టర్ ఇన్ కస్టమ్స్లో తెలుసుకుంటున్నాం. అందులో ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాము. అందులో 9th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్? మహేష్ ఇంపోర్టెడ్ సర్టెన్ గూడ్స్ ఇన్ మే 2018 అండ్ ఈ బాండ్కి సంబంధించి క్వశ్చన్ని డిస్కస్ చేసినాము. ఏం చెప్పినాము ఇక్కడ? బాండ్ మే 2018లో సర్టన్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నావు అండ్ ప్రజెంటెడ్ 14 మేకి ప్రజెంట్ చేసినాడు అండ్ క్లియర్ ఫర్ వేర్ హౌస్ గూడ్ నుంచి క్లియర్ చేసుకున్నాము. దాని యొక్క అసెసబుల్ వాల్యూ ఎంత అని చెప్పినాము? 1 lakh అని చెప్పినాము. నెక్స్ట్, అండ్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద డిపాజిట్ ఆఫ్ గూడ్స్ ఇన్ వేర్ హౌస్ ఫర్ 4 months. సో వేర్ హౌస్ పర్మిట్ ఎంత వరకు చేసినారు? 4 months వరకు చేసినారు. వాస్ ఇష్యూడ్ ఆన్ 31st May 2018కి చూసుకుంటే మహేష్ డిపాజిటెడ్ ద గూడ్స్ ఇన్ వేర్ హౌస్ ఆన్ ద సేమ్ డే బట్ డిడ్ నాట్ క్లియర్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. సో గూడ్స్ని డిపాజిట్ చేసినాడు యాజ్కి, బట్ వెంటనే ఏ డేట్కి అయితే అతను రిమూవ్ చేసుకోవాలో ఆ డేట్కి రిమూవ్ చేసుకోలేదు. ఈవెన్ ఆఫ్టర్ ద గూడ్స్ గాట్ 21st September 2018 నోటీస్ వాజ్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 72 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 డిమాండింగ్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్. మహేష్ క్లియర్ ద గూడ్స్ ఆన్ 14th October 2018. కంప్లీట్ ద డ్యూటీ payable on removal of goods is 87,17,000. సో డ్యూటీ పేయబుల్ ఎంత? 7,17,000. ఈ కంప్లీట్ ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి? 7,17,000 ఇంటూ 15% ఇంటూ 14 మే అంటే 14 మే నుంచి 19th August వరకు వస్తుంది. 19th August తర్వాత 14th October వరకు ఎన్ని డేస్ అవుతుందో అన్ని డేస్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో అందులో 31 days ఉంటాయి. 31 daysలో 19 పోతే 12 days ఆగస్ట్, 30 days ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో 14 days. సో 14 యాడ్ చేసుకుంటే మనకి ఎన్ని డేస్ వస్తుంది? 56 days సంథింగ్ ఎంతో వస్తుంది. సో 7,17,000 ఇంటూ 15% ఇంటూ 56/365 చేసుకుంటే మనకి 16,501 ఇంట్రెస్ట్ ఈ పేయబుల్ వస్తుంది. ఇంట్రెస్ట్ని మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఇంపోర్టేషన్ ఎక్స్పోర్టేషన్కి ఇంపోర్టేషన్ ఎక్స్పోర్టేషన్కి సంబంధించి క్వశ్చన్స్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులో 9 క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ ఇంకొక సెక్షన్ అంటే స్టడీ మెటీరియల్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ చూద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? క్యూ మ్యారీ A is a vessel containing the goods imported by XML Limited. The event relating to its entry into India and the discharge and onward movement and storage of goods are as follow. So 24th 5 అనేది వెజిల్ స్టార్ట్ అయింది ఇండియన్ టెరిటోరియల్ వాటర్లో. 25/5కి ఇంపోర్ట్ మేనిఫెస్టోని డెలివరీ చేసినారు కస్టమ్ అథారిటీకి. 27/5కి XML లిమిటెడ్ ఫైల్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ గూడ్స్. సో బిల్ ఆఫ్ ఎంట్రీ గూడ్స్ని మనం ఎప్పుడు ఫైల్ చేసినారు? 27/5కి ఫైల్ చేసినారు. అండ్ 29/5 ఎంట్రీ ఇన్వర్డ్ గ్రాంటెడ్ టు వెజిల్. సో ఎంట్రీ ఇన్వర్డ్ ఎప్పుడు వచ్చింది? 29/5కి వచ్చింది. సో రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ అండ్ ద గూడ్స్ వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 8 to 10 ఎప్పటి నుంచి? 24కి చూసుకున్నప్పుడు నుంచి 28/5కి అంటే ఈ మిడిల్లో బిల్ ఆఫ్ ఎంట్రీ తర్వాత 28/5కి 10కి వచ్చింది. సో మనం ఇప్పుడు రేట్ ఆఫ్ డ్యూటీ తీసుకోవాలి బిల్ ఆఫ్ ఎంట్రీ తర్వాత. సో బిల్ ఆఫ్ ఎంట్రీ రేట్కి ఏ రేట్ అయితే ఉందో మనకి 10% ఉంది. సో రేట్ ఆఫ్ డ్యూటీ విల్ బి ద 10% బికాస్ బిల్ ఆఫ్ ఎంట్రీ హీస్ డీమ్డ్ టు హ్యావ్ బిన్ ఫైల్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వార్డ్. సో డేట్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ ఏది తీసుకున్నాము? బిల్ ఆఫ్ ఎంట్రీ హీ డీమ్డ్ టు బి హ్యావ్ ఫైల్ ఆన్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వార్డ్ త్రో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫిల్డ్ బిఫోర్ రేట్ ఆఫ్ డ్యూటీ ఇంక్రీజ్డ్. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఇన్వార్డ్ ఎప్పుడు వచ్చింది? దానికి ముందర రేట్ ఏది ఉందో ఆ రేట్ని మనం తీసుకుంటాము. రైట్ ఏ బ్రీఫ్ చార్ట్ ఉంటాను. సెల్ఫ్ అసెస్మెంట్ ఇన్ కస్టమ్స్ అండర్ కస్టమ్స్ యాక్ట్ 1962. కస్టమ్స్ యాక్ట్ ప్రకారం సెల్ఫ్ అసెస్మెంట్ ఆన్ కస్టమ్స్ అంటే ఏమి? అసెస్మెంట్ ఆఫ్ గూడ్స్ సెక్షన్ 17. డ్యూటీ టు సెల్ఫ్ అసెస్డ్ బై ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్. అండ్ ఇంపోర్టర్ ఎంటరింగ్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ అండర్ సెక్షన్ 46 కానీ ఆర్ అండ్ ఎక్స్పోర్టర్ ఎంటరింగ్ ఎనీ ఎక్స్పోర్ట్ గూడ్స్ అండర్ సెక్షన్ 50 కానీ. సో 46 ప్రకారం కానీ ఇంపోర్టింగ్ గూడ్స్ కానీ ఎక్స్పోర్టింగ్ గూడ్స్ సెక్షన్ 50 ప్రకారం షెల్ షేవ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 85 స్టోర్స్ అలో టు బి వేర్ హౌస్డ్ వితౌట్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ. Self assess duty if any leviable on such goods. So state briefly the provisions of Customs Act 1962 relating to the payment of interest. So సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి ఏం చెప్పినాం ఇక్కడ?
ఏవైతే ఇంపోర్టర్ ఉంటారో ఇంపోర్టింగ్ గూడ్స్ చేస్తుంటారో సెక్షన్ 70 ప్రకారం, ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉంటారో ఎంటరింగ్ అవుతుంటారో ఎక్స్పోర్ట్ గూడ్స్ యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం వీళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసేది. సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 85 దట్ ఈస్ స్టోర్స్ అలౌడ్ టు బి వేర్ హౌస్ వితౌట్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ. అప్పుడు సెల్ఫ్ అసెస్ చేసుకోవచ్చు డ్యూటీ ఇఫ్ ఎనీ లెవబుల్ ఆఫ్ సచ్ గూడ్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? స్టేట్ బ్రీఫ్లీ ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 రిలేటింగ్ టు పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈజ్ ద ఇంపోర్టర్ or exporter shall be liable to pay interest on any amount payable to the central government consequent to the final assessment order, reassessment order. సో ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి. ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్కి సంబంధించి కానీ రీఅసెస్మెంట్ ఆర్డర్కి సంబంధించి కానీ ద ఇంట్రెస్ట్ షెల్ బి పేయబుల్ అట్ ద రేట్ ఫిక్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 28A. సో ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్కి సంబంధించి లయబిలిటీ అనేది సెక్షన్ 28Aలో ఏదైతే రేట్ ఫిక్స్ చేసినావో ఆ రేట్ మనం పే చేయడానికి అయితే 15% కలెక్ట్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కస్టమ్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీలో అయితే 18% కలెక్ట్ చేసుకుంటుంది. గవర్నమెంట్ మనకి పే చేస్తుంటే 6% పే చేస్తుంది. సో అండ్ ఈ రేట్లు ఎప్పటి నుంచి అప్లికబుల్? దిస్ ఇంట్రెస్ట్ షెల్ బి పేయబుల్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ద మంత్ ఇన్ విచ్ ద డ్యూటీ హీస్ ప్రొవిజనల్లీ అసెస్డ్ టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్ దేర్ ఆఫ్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము? ప్రొవిజనల్ డేట్ చేసినాం కదా, ఆ ప్రొవిజనల్ డేట్ నుంచి మనం యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ చేస్తున్నప్పుడు డేట్ వరకు మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రీఫండబుల్ వస్తే రీఅసెస్మెంట్ జరిగిన ఫైనల్ రీఅసెస్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, ఫైనల్ రీఅసెస్మెంట్ జరిగిన తర్వాత ఆ నుంచి 3 months టైం తీసుకొని గవర్నమెంట్ ఆ 3 months ఎక్స్పైర్ అయిపోయినాక కూడా ఇంకా మనకి రీఫండ్ పే చేయకుంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది అట్ ద రేట్ ఆఫ్ ఆ రేట్కి ప్రకారంగా. నెక్స్ట్ రిఫండ్ అండర్ ద సబ్సెక్షన్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ ఫైనల్లీ ఆర్ రీఅసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ హ్యాడ్ ద కేస్ మే బీ దేర్ షెల్ బీ పేడ్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ రిఫండెడ్ అమౌంట్ అట్ సచ్ రేట్ ఫిక్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 77A టిల్ ద డేట్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ సచ్ అమౌంట్. ద రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ ఈ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్జస్ట్ ఇంట్రెస్ట్మెంట్. మనకి డ్యూటీని రీఫండ్ చేయడం కానీ ఆర్ ఇంట్రెస్ట్ని రీఫండ్ చేయడం కానీ సబ్జెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్జస్ట్ ఇంట్రెస్ట్మెంట్ బేస్ చేసుకొని చేస్తాము. అండ్ షెల్ బి పేడ్ టు ద ఇంపోర్టర్ ఆర్ ద ఎక్స్పోర్టర్ హ్యాడ్ ద కేస్ మే బీ ఓన్లీ ఇఫ్ సచ్ అమౌంట్ ఈజ్ రిలేటబుల్ టు ఫస్ట్ ద డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ పేడ్ బై ద ఇంపోర్టర్ ఆర్ ద ఎక్స్పోర్టర్ హ్యాడ్ ద కేస్ మే బీ ఇఫ్ ఈ హ్యాడ్ నాట్ పొసెస్డ్ ద ఆన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ సచ్ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ టు ఎనీ అదర్ పర్సన్. సో డ్యూటీ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఉంటావో ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఎవరైతే పే చేసినారో అన్నెసెసరీగా పే చేసినది వాటి కేసెస్లో మనం రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ ఆన్ ఇంపోర్ట్స్ మేడ్ బై ఇండివిజువల్ ఫర్ హీస్ పర్సనల్ యూజ్. సో పర్సనల్ యూజ్కి సంబంధించిన వాటికి సంబంధించి పే చేయాల్సిన అవసరం లేని కేసెస్లో పే చేసి ఉంటే ఆ కేసులో రీఫండ్ అనేది వస్తుంది. అండ్ ద డ్యూటీ అండ్ ఇంట్రెస్ట్ ఈఫ్ ఎనీ పేడ్ ఆన్ సచ్ డ్యూటీ బార్న్ బై ద బయర్ ఇఫ్ ఈ హ్యాడ్ నాట్ పొసెస్డ్ passes on the incidence of such duty and interest if any paid on such duty to any other person. సో ఎక్సెస్ అమౌంట్ కొంత పే చేసినాము, ఆ ఎక్సెస్ అమౌంట్ పే చేసిన అమౌంట్కి సంబంధించి వేరే అదర్ పర్సన్స్కి మనం పాస్ ఆన్ చేయకుంటే మనకి రీఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 26. నెక్స్ట్ drawback of duty payable under section 74 and 75. In all other cases the amount of such refund and interest shall be credited to the consumer welfare fund account. సో ఈ కేసెస్లో మాత్రమే నీకు రీఫండ్ అనేది వస్తుంది. ఒకవేళ నీకు రీఫండ్ రాకుంటే కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ రీఫండ్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ని. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై బోట్ నోట్స్? Boat note means boat note is issued to cover transport of cargo to or from vessel. సో మనం ఒక నోట్ని ఇష్యూ చేస్తారు మన యొక్క ట్రాన్స్పోర్ట్ కార్గో యొక్క ట్రాన్స్పోర్ట్ని కవర్ చేయడానికి ఫ్రమ్ వెజల్ నుంచి దట్ కెనాట్ కమ్ ఇన్ టు పోర్ట్. సెక్షన్ 35 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ స్టిపులేట్ దట్ no imported goods shall be water borne for being loaded in any vessel and no export goods which are not accompanied by a shipping bill shall be water borne for being shipped unless the goods are accompanied by a boat note in the prescribed forms. So
బోట్ నోట్ అనేది మొత్తం ట్రాన్స్పోర్ట్ని కవర్ చేస్తుంది కార్గోకి టు ఆర్ ఫ్రమ్ వెజిల్ నుంచి అండ్ కెన్ నాట్ కమ్ ఇంటూ పోర్ట్కి రాకుండా కానీ మిడిల్లోనే కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంటే మిడిల్లోనే చూసుకుంటే ఒక నోట్ అనేది మెన్షన్ చేస్తారు, దట్ ఈస్ బోట్ నోట్. సెక్షన్ 35 ప్రకారం కస్టమ్స్ యాక్ట్ రిప్లై దట్ నో ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బీ వాటర్ బర్న్ ఫర్ బీయింగ్ లోడెడ్ ఇన్ ఎనీ వెజిల్ అండ్ నో ఎక్స్పోర్ట్ గూడ్స్ విచ్ ఆర్ నాట్ అకంపెనీడ్ బై షిప్పింగ్ బిల్. సో ఏవైతే ఇంపోర్ట్ చేసిన గూడ్స్ని మొత్తం ఇక్కడ ఇంపోర్ట్ చేయకుండా ఆర్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ ఇక్కడ గూడ్స్ లేకుంటే మిడిల్లో చేస్తుంటే అట్లాంటి కేసుల్లో కంపల్సరీగా బోట్ నోట్ అనేది ఉండాలి. బీయింగ్ షిప్డ్ అండర్ ద గూడ్స్ ఆర్ అకంపెనీడ్ బై ఎ బోట్ నోట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్. ద బోట్ నోట్ regulations 1976 prescribe the form and manner of issue of boat notes. However, the board may by notification give general permission and proper officer may in any particular case give special permission for any goods or any class of goods to be waterborne without being accompanied by boat notes. And కొన్ని కేసెస్లో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు బోట్ నోట్ లేకుండా కానీ ఇంపోర్ట్ చేసేటప్పుడు బోట్ నోట్ లేకుండా కానీ స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేపిస్తారు ప్రాపర్ ఆఫీసర్ పర్మిషన్ ఉంటే. నెక్స్ట్ డిస్కస్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్. ట్రాన్సిట్ అంటే ఒకటే షిప్ అనేది మనకి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక టు చెన్నై మనకి ఒక షిప్ అనేది వస్తుంది అనుకోండి, ఈ షిప్ నుంచి ఈ షిప్ వరకు ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి ఒకటే షిప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపాన్ నుంచి ఒక షిప్ వస్తుంది త్రూ ముంబైకి పోతుంది, ముంబై నుంచి ఇంకొక కన్వేయన్స్ వస్తుంది చెన్నైకి, ఇట్లా ఉంటే ట్రాన్స్షిప్మెంట్ అంటారు. దిస్ ఈజ్ ద కేస్ ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద సేమ్ వెజిల్ ఆర్ ఎయిర్. సో వెజిల్ అయినా ఉండొచ్చు ఆర్ ఎయిర్ అయినా ఉండొచ్చు. సెక్షన్ 53 డీల్ చేస్తుంది. సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 11 పవర్స్ టు ప్రొహిబిట్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వేర్ ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ ఏ కన్వేయన్స్ అండ్ మెన్షన్ ఇన్ ద అరైవల్ మేనిఫెస్టో. సో గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కన్వేయన్స్లో, అరైవల్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసినాము అండ్ ఇంపోర్ట్ మేనిఫెస్టో అండ్ ఇంపోర్ట్ రిపోర్ట్ హ్యాడ్ ద కేస్ మే బీ ఆర్ ఫర్ ట్రాన్సిట్ ఇన్ ద సేమ్ కన్వేయన్స్ టు ఎనీ ప్లేస్ అవుట్సైడ్ ఇండియా ఆర్ టు ఎనీ కస్టమ్ స్టేషన్స్ ఆర్ ద ప్రాపర్ ఆఫీసర్ మే అలో ద గూడ్స్ అండ్ ద కన్వేయన్స్ టు ట్రాన్సిట్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సో ట్రాన్సిట్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద సేమ్ విజిల్ ఆర్ ఎయిర్. సో ఒకటే విజిల్ ఉంటుంది మొత్తం ఏరియాని కవర్ చేయడానికి, ఇది ట్రాన్సిట్లో మిడిల్లో ఉంటే దాన్ని ట్రాన్సిట్ అంటారు. దాంట్లో పోయిన సెక్షన్ 11ని డీల్ చేస్తుంది. ఇక్కడ పవర్ టు ప్రొహిబిట్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ వేర్ ద ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ ఈ కన్వెన్స్ అండ్ మెన్షన్ ఇన్ ద అరైవల్ మేనిఫెస్టో. అరైవల్ మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేసినామో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేసినామో ఆర్ ఇంపోర్ట్ రిపోర్ట్లో ఏదైతే మెన్షన్ చేసినామో అదే కన్వెన్సే సేమ్ కన్వెన్సే ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఎనీ కస్టమ్ స్టేషన్కి ఒకటే షిప్పే రన్ అవుతుంది, దాన్ని ట్రాన్సిట్ అంటారు, goods in transit అంటారు. ఆ ప్రాపర్ ఆఫీసర్ మే అలో ద గూడ్స్ అండ్ కన్వేయన్స్ టు ట్రాన్సిట్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ యాజ్ ద కేస్ మే బీ. సమ్ కేసెస్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ట్రాన్స్షిప్మెంట్ అంటే వేర్ ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ కస్టమ్ స్టేషన్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్. ఏ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ షెల్ బి ప్రజెంటెడ్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ వేర్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ అండర్ అన్ ఇంటర్నేషనల్ treaty or bilateral agreement between the government of India and government of foreign countries. So government of India and గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్తో ఒక బైలేటరల్ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యి ఇంటర్నేషనల్ ట్రెటీలో ఎంటర్ అయ్యి జరుగుతున్నప్పుడు ఏ డిక్లరేషన్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ డిక్లరేషన్ని ప్రొవైడ్ చేస్తాము, బిల్ కాదు. షెల్ బి ప్రజెంటెడ్ టు ద ప్రాపర్ ఆఫీసర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్. ఒకవేళ నార్మల్ ఇండియా టు జరుగుతున్నప్పుడు నార్మల్ డిక్లరేషన్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ సరిపోతుంది, బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ సరిపోతుంది. ఒకవేళ మీరు వేరే కంట్రీతో డీల్ చేస్తున్నప్పుడు బిల్ డిక్లరేషన్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ అనేది కావాలి ఇన్స్టెడ్ ఆఫ్ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ చూసుకుంటే. సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 11 వేర్ ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ కస్టమ్ స్టేషన్స్. ఇక్కడ ఇంపోర్టెడ్ ఇన్ కస్టమ్ స్టేషన్కి ఎట్లుంటాయి అంటే మెన్షన్ ఇన్ ద అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ రిపోర్ట్ హ్యావ్ ద కేస్ మే బీ యాజ్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ టు ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా సచ్ గూడ్స్ మే బీ అలౌడ్ టు బీ ట్రాన్స్షిప్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ షిప్. సో దాన్ని కంపల్సరీగా మనం అరైవల్ మేనిఫెస్టోలో కానీ ఇంపోర్ట్ మేనిఫెస్టో కానీ ఇంపోర్ట్ రిపోర్ట్లో కానీ మనం ఎంటర్ చేసి పెట్టాలి. ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించి ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తున్నట్లు ఆర్ ఎనీ ప్లేస్ గూడ్స్ నుంచి చూసుకుంటుంటే సచ్ గూడ్స్ అలో చేస్తారో అప్పుడు ట్రాన్స్షిప్డ్కి వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి. అండ్ వేర్ ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ కస్టమ్ స్టేషన్స్ ఎప్పుడైతే కస్టమ్ స్టేషన్స్కి వస్తుంటావో ఆర్ మెన్షన్ ఇన్ ద అరైవల్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ మేనిఫెస్టో ఆర్ ఇంపోర్ట్ రిపోర్ట్ హ్యావ్ ద కేస్ మే బీ ఫర్ ద ట్రాన్స్షిప్మెంట్ టు ఎనీ మేజర్ పోర్ట్స్. సో ఏదైనా మేజర్ పోర్ట్లోకి పంపవచ్చు యాజ్ డిఫైన్డ్ ఇన్ ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ యాక్ట్ అట్ ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై అండ్ ఎనీ అదర్ కస్టమ్స్ పోర్ట్ ఆర్ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ విచ్ ద బార్డ్ మే
బై నోటిఫికేషన్ ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్ స్పెసిఫైడ్ ఆన్ దిస్ బిహాఫ్. సో ట్రాన్స్షిప్మెంట్ ఉన్నప్పుడు అవి ఒక పెద్ద స్టేషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్షిప్మెంట్కి తీసుకోవాలి. మన చిన్న ఏరియాస్ ఉంటే మనం ట్రాన్సిట్ సరిపోతుంది, ఒకటే షిప్ అరైవల్ సరిపోతుంది. పెద్ద ఏరియాస్ అంటే ఏవి, ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, దట్ ఈస్ CMKD మెట్రో స్టేషన్స్ అన్నమాట. నెక్స్ట్ టు ఎనీ అదర్ కస్టమ్ స్టేషన్స్ అండ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఈ సాటిస్ఫైడ్ దట్ ద గూడ్స్ బోనాఫైడ్ ఇంటెండెడ్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ టు సచ్ స్టేషన్స్ కస్టమ్స్ స్టేషన్స్. సో ఏమన్నా అదర్ కస్టమ్ స్టేషన్స్ వచ్చినా అండ్ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై చేసిన గూడ్స్ బోనాఫైడ్కి సంబంధించి ఇంటెండెడ్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్కి టు సచ్ కస్టమ్ స్టేషన్స్కి ప్రాపర్ ఆఫీసర్ మే అలో the goods to be transshipped without payment of duty subject to such condition has may be prescribed for due arrival of such goods at the custom station to which transshipment is allowed. సో కొన్ని అదర్ కస్టమ్ స్టేషన్లో కొన్ని ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అయితే ఆ ఇంటర్నెట్ ట్రాన్స్షిప్మెంట్కి కస్టమ్ స్టేషన్కి ప్రాపర్ ఆఫీసర్ ట్రాన్స్షిప్మెంట్ చేయడానికి ప్రొవైడ్ చేస్తాడు వితౌట్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. అంటే ప్రతి ఒక్క స్టేషన్లో మనం ట్యాక్స్ డ్యూటీ పే చేసుకుంటా పోతే మనకి ఎక్కువ అవుతుంది. సో ఇట్లా మనకి ఒకటే గూడ్సే త్రూ పోతున్నవి, జస్ట్ మిడిల్లో ఇవి కవర్ చేసుకోవడానికి ఇట్లా వచ్చినామని చెప్తుంటే మనకి డ్యూటీ అనేది తీసుకోరు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద డ్యూటీ ఎగ్జామ్షన్ టు బ్యాగేజ్ అండర్ సెక్షన్ 79(1) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. డ్యూటీ ఎగ్జామ్షన్ టు బ్యాగేజ్ సెక్షన్ 79 ఏం చెప్తుంది, బ్యాగేజ్ ఎగ్జామ్షన్కి డ్యూటీ ఎగ్జామ్షన్ టు బ్యాగేజ్కి సంబంధించి సెక్షన్ 79(1) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ ఏం చెప్తుంది, టు డ్యూటీ రిలీఫ్ అవైలబుల్. డ్యూటీ రిలీఫ్ ఈ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాగేజ్. డ్యూటీ రిలీఫ్ అనేది అవైలబుల్ ఉంది బ్యాగేజ్కి. ఇట్ ఈస్ స్టిపులేటెడ్ దట్ ద ప్రాపర్ ఆఫీసర్ మే సబ్జెక్ట్ టు ఎనీ రూల్స్ మేడ్ అండర్ సబ్సెక్షన్ 2 పాస్ ఫ్రీ డ్యూటీ దట్ ఈస్ ఎనీ ఆర్టికల్స్ ఇన్ ద బ్యాగేజ్ ఆఫ్ ఎ ప్యాసింజర్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ క్రూ. ఎవరైనా బ్యాగేజ్ తీసుకొస్తుంటే ప్యాసింజర్ కానీ మెంబర్ ఆఫ్ క్రూ కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద సెడ్ ఆఫీసర్ ఈ సాటిస్ఫై దట్ ఇట్ హ్యాస్ బీన్ in use of such minimum period has may be specified in this rules. సో మినిమం పీరియడ్ అనేది ఉంటే ఆ కేసెస్లో ఆర్ ఎనీ ఆర్టికల్స్ ఇన్ ద బ్యాగేజ్ ఆఫ్ ప్యాసింజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఈ సాటిస్ఫై దట్ ఇట్ ఈజ్ ఫర్ యూజ్ ఆఫ్ ప్యాసింజర్ ఆర్ హిస్ ఫ్యామిలీ ఆర్ హిస్ బోనాఫైడ్ గిఫ్ట్ ఆర్ sovereigners provided that the value of each such articles and total value of all such articles does not exceed such limit as may be specified. సో పర్సనల్ ఎఫెక్ట్ ఆర్ sovereigners అయితే ఏం వాల్యూ ఏముండదు, అండ్ నార్మల్ వేరే అదర్ ఐటమ్స్ అయితే అవి ఆర్టికల్స్ అయితే డస్ నాట్ ఎక్సిడ్ లిమిట్ వచ్చేసి 50,000 ఎక్సిడ్ కాకూడదు ఈచ్ ప్యాసింజర్కి సంబంధించి. ఒకవేళ మీరు ఇద్దరు పోతే ఇద్దరు ప్యాసింజర్కి, ముగ్గురు పోతే ముగ్గురు ప్యాసింజర్కి సంబంధించి. ద లా దస్ ఎన్విషియస్ 2 categories ఆఫ్ బ్యాగేజెస్, నేమ్లీ బిలాంగింగ్ టు ప్యాసింజర్స్ అండ్ బిలాంగింగ్ టు మెంబర్స్ ఆఫ్ crew. So belonging to members and belonging to members of crew. Similarly it envisages 3 classes of goods. So persons ని 2 persons గా డివైడ్ చేసింది, ఒకటి ప్యాసింజర్ ఒకటి క్రూ మెంబర్గా. గూడ్స్ని 3 టైప్గా డివైడ్ చేసింది. ఒకటి పర్సనల్ ఎఫెక్ట్ విచ్ హ్యాస్ బీన్ ఇన్ ద యూజ్ ఆఫ్ పర్సన్ ఫర్ ఎ మినిమం పీరియడ్, అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ఫ్యామిలీ ఇంక్లూడింగ్ ద పర్సన్, అండ్ గిఫ్ట్ అండ్ sovereigners. So personal effect, household effect and gift and sovereigners. Subsection 2 of section 79 enables the central government to make rules for the purpose of carrying out of the person of section 79(1). It also stipulates that such rules may specify. So 79 central government enable చేసింది, రూల్స్ ని స్పెసిఫై చేసింది వాటికి సంబంధించి. అండ్ దానికి సంబంధించి మినిమం పీరియడ్ ఫర్ విచ్ ఎనీ ఆర్టికల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ బై ద ప్యాసింజర్ ఆర్ మెంబర్ ఆఫ్ ఎ క్యూ ద పర్పస్ డిటర్మినింగ్ ది పర్సనల్ ఎఫెక్ట్. సో మినిమం పీరియడ్ ఎంత యూజ్ చేస్తున్నావు దాన్ని బేస్ చేసుకొని పర్సనల్ ఎఫెక్ట్గా తీసి చేసుకోవడం. అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఆర్టికల్ అండ్ మ్యాక్సిమం టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ విచ్ మే బీ పాస్డ్ ఫ్రీ ఆఫ్ డ్యూటీ, దట్ ఈస్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ కానీ గిఫ్ట్ కానీ సవరల్ ఎఫెక్ట్ కానీ వాటిని బేస్డ్ ఆన్ మ్యాక్సిమం వాల్యూస్ ఎఫెక్ట్ చూసుకుంటాము. అండ్ ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ క్లియరెన్స్ సబ్జెక్ట్ టు విచ్ బ్యాగేజ్ మే బీ పాస్డ్ ఫ్రీ ఆఫ్ డ్యూటీ. సో ఈ వీటి కండిషన్స్ని ఎట్లా తీసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్ ఆర్ sovereigners వీటికి సంబంధించి అయితే 50,000 తీసుకోవడం. అండ్ గిఫ్ట్కి సంబంధించి గోల్డ్కి సంబంధించి ఉందనుకోండి, ఆ గోల్డ్లో వచ్చేసి జెంటిల్ మ్యాన్స్ ఆర్ ఉమెన్స్ అని చూసుకోవడం. జెంటిల్ మ్యాన్స్ అయితే 20 grams, ఉమెన్స్ అయితే 40 grams. అండ్ వీడి యొక్క వాల్యూ 50,000, వీళ్ళ యొక్క వాల్యూ వచ్చేసి 1 lakh అట్లా చూసుకుంటాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ టారిఫ్ వాల్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్. సో పోస్ట్లో మీరు రేట్ చేసుకుంటే రిలవెంట్ డేట్ ఏది అంటే రిలేటివ్ టు డేట్, రిలవెంట్ డేట్ ఫర్ రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ టారిఫ్ వాల్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్ సెక్షన్ 83 డీల్ చేస్తుంది. ద రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ టారిఫ్ వాల్యూ ఇఫ్ ఎనీ అప్లికబుల్ టు ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ బై పోస్ట్ ఆర్
post kani or courier kani shall be the rate and the valuation in force on the date on which postal authority or authorized courier presented to the proper officer a list containing the particulars of such goods for the purpose of assessing the duty thereon. సో ప్రాపర్ ఆఫీసర్ పర్టికులర్స్ ఏవైతే గూడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారో అందులో అసెసింగ్ ద డ్యూటీ ఆ రేట్కి సంబంధించి అవెవర్ వే ద పోస్టల్ గూడ్స్ అరైవ్స్ ఆన్ ఏ వెజిల్. సో ఒకవేళ వెజిల్లో కన్నా వస్తే అండ్ ద లిస్ట్ కంటైనింగ్ ద పర్టికులర్స్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ ఫైల్డ్ బై ద పోస్ట్ మాస్టర్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ వెజిల్. ద లిస్ట్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఫైల్డ్ ఆన్ డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ద వెజిల్. సో రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ టారిఫ్ వాల్యూస్ మనం ఏం తీసుకుంటాము, ఇఫ్ ఎనీ అవైలబుల్ టు ఎనీ గూడ్స్ ఇంపోర్టెడ్ బై ద పోస్ట్ కానీ కొరియర్ కానీ తీసుకుంటే షెల్ బి రేట్ అండ్ వాల్యుయేషన్ డేట్ ఆన్ విచ్ పోస్టల్ అథారిటీ వాళ్ళు ఆర్ ఏజెంట్ ఆథరైజ్డ్ కొరియర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ ఆథరైజ్డ్ పర్సన్ లిస్టింగ్ కంటైనింగ్ ద పర్టికులర్స్ ఇందులో ఏవేవి పర్టికులర్స్ ఉన్నవి అనేది లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఆ లిస్ట్ని చేసిన తర్వాత పర్పస్ ఆఫ్ అసెసింగ్ ద డ్యూటీ అంటే పర్సనల్ పర్పసా ఆర్ హౌస్ హోల్డ్ పర్పసా ఆర్ గిఫ్ట్ ఆర్ సవర్నల్స్ ఈ పర్పస్ అన్నీ తీసేసిన తర్వాత హవెవర్ వేర్ పోస్టల్ గూడ్స్ అరైవ్ ఆన్ ఏ వెజిల్ అండ్ ద లిస్ట్ కంటైనింగ్ ద పర్టికులర్స్ ఈజ్ అవైలబుల్ అండ్ ఫైల్డ్ బై ద పోస్ట్ మాస్టర్ బిఫోర్ అరైవల్ ఆఫ్ వెజిల్. ద లిస్ట్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఫైల్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ద వెజిల్. సో వీటికి వెజిల్కి సంబంధించి డేట్ ఆఫ్ అరైవల్ తీసుకుంటాము, రిలవెంట్ డేట్ అనేది. ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రొవిజో ఈ దట్ రిలవెంట్ డేట్ ఫర్ ఇంపోర్ట్ by post and is the date of submission on the list of by the post master or date of arrival of vehicle whichever is later తీసుకోవాలి. సో పోస్ట్లో తీసుకొస్తుంటే పోస్ట్ మాస్టర్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఆర్ పోస్ట్ మాస్టర్ ఏదైతే డేట్ని సబ్మిట్ చేస్తారో ఆ డేట్ కానీ ఆర్ ఆ వెజిల్ ఎప్పుడైతే అరైవల్ అవుతుందో ఆ అరైవల్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకుంటాము. ఆ లేటర్ తీసుకొని దానికి సంబంధించిన రేట్ని తీసుకుంటాము. అండ్ రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ టారిఫ్ వాల్యూ అప్లికబుల్ టు ఎనీ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ బై పోస్ట్ ఆర్ కొరియర్ షెల్ బి ద రేట్ and valuation in force on the date on which the exporter delivers such goods to the postal authorities or the authorized courier for exportation. Next, question number 8. What is there in question number 8? Explain the obligation cast on the person in charge on arrival of vessel or aircraft in India under section 29 of Customs Act 1962. సో పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వానికి అప్లికేషన్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిల్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ మస్ట్ కాల్ ఆర్ ల్యాండ్ ఓన్లీ ఏ నోటిఫైడ్ కస్టమ్స్ పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ అన్లెస్ అదర్వైజ్ పర్మిటెడ్ అండ్ ఎక్సెప్ట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. సో వెజిల్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ ఏదానికైనా కానీ వాళ్ళు కంపల్సరీ నోటిఫై చేసిన కస్టమ్స్ పోర్ట్లో కానీ ఐడెంటిఫై చేసిన ఎయిర్పోర్ట్లో కానీ మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఉంది వాళ్ళకి ఏమంటారు దాన్ని డ్రాప్ చేయడానికి. అంతేకాని అన్లెస్ అదర్వైజ్ పర్మిటెడ్ కానీ ఆర్ ఎక్సెప్ట్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే మాత్రమే వేరే ప్లేసెస్లో డ్రాప్ డౌన్ చేస్తారు. ఇక్కడ అరైవల్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇండియా అరైవల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇండియాలో సెక్షన్ 29 డీల్ చేస్తుంది. ఏవి వెజిల్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియాకి వచ్చేటప్పుడు ఈ సెక్షన్ provide that the person in charge of vessel or an aircraft entering into India from any place outside India shall not cause or permit the vessel or craft to call on land. సో ఈ పర్సన్ ఎవరైతే పర్సన్ ఇన్ఛార్జ్ ఉంటారో దానికి సంబంధించి వెజిల్కి సంబంధించి కానీ ఆర్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి కానీ అవుట్ సైడ్ నుంచి ఇండియాకి వస్తుంటే ఇండియా షెల్ నాట్ కాజ్ పర్మిట్ ఆర్ వెజిల్ aircraft to call or land for the first time after arrival in India. సో ఫస్ట్ టైం వాడు వస్తుంటే ఆర్ ఎట్ ఎనీ టైమ్ వైల్ ఇట్ క్యారింగ్ ప్యాసింజర్స్ ఆర్ కార్గో బాట్ ఇన్ టు ద వెజిల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ at any place other than custom port or customs airport as the case may be unless permitted by the board. సో వాళ్ళు ఫస్ట్ టైం ఆఫ్టర్ అరైవల్ కానీ ఇండియాకి ఆర్ ఫస్ట్ టైం మామూలు టైంలో వస్తున్నారు ప్యాసింజర్స్ని తీసుకొని వస్తున్నారు అట్లాంటి కేసెస్లో కంపల్సరీ వాళ్ళు కస్టమ్ పోర్ట్లో కానీ కస్టమ్ ఎయిర్పోర్ట్లో మాత్రమే తీసుకోవాలి. అండ్ వేరే కేసెస్లో అంటే ఎక్సెప్షనల్ కేసెస్లో బోర్డ్ పర్మిట్ చేసింటే వేరే ప్లేసెస్లో డ్రాప్ డౌన్ చేస్తారు. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే వెదర్ వెజిల్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా కెన్ ఓన్లీ కాల్ or land call కానీ or land కానీ at a custom port or custom airport. However, CBIT Central Board of Indirect Tax and Customs can permit calling or landing of vessel or aircraft at any place other than custom port or customs airport. Any contravention of this provision will operate as
presumption against the person in charge of conveyance or beneficiary owner to have intention to illegally imported goods into India. ఒకవేళ వాళ్ళ పర్మిషన్ లేకుండా అన్నెసెసరీగా వేరే ప్లేసెస్లో కూడా ల్యాండింగ్ చేస్తే ఆ కేసెస్లో పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇల్లీగల్ గూడ్స్ని తీసుకొచ్చినట్లుగా మనం ట్రీట్ చేసుకుంటాము, ఆ బెనిఫిషరీ ఓనర్గా తీసుకుంటాము. సో ఎంట్రీ ఆఫ్ ఎనీ గూడ్స్ originating from outside India into any place other than custom airport or custom seaport is barred. అంటే మనకి లేదు పర్మిషన్ అనేది, అప్ టు పర్మిషన్ తీసుకునేంత వరకు మనం ల్యాండ్ చేయకూడదు. Explain briefly the meaning of entry inwards and entry outwards with reference to customs law. సో ఎంట్రీ ఇన్వర్డ్కి సంబంధించి ఎంట్రీ అవుట్వర్డ్కి సంబంధించి కస్టమ్స్ లాకి సంబంధించి చెప్పాలి. ఎంట్రీ ఇన్వర్డ్స్ ఈజ్ పర్మిషన్ టు బిగిన్ అన్లోడింగ్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ ఎంట్రీ అవుట్వర్డ్ ఈజ్ పర్మిషన్ టు బిగిన్ లోడింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్. So section 31(2) provide that entry inwards shall not be given until the arrival manifesto or import manifesto has been delivered. సో ఎంట్రీ ఇన్వర్డ్ రావాలంటే ఆర్ ఎంట్రీ అవుట్వర్డ్ రావాలంటే రిఫరెన్స్ టు కస్టమ్ లాకి సంబంధించి ఎంట్రీ ఇన్వర్డ్ అనేది ఒక పర్మిషన్ టు బిగిన్ అన్లోడింగ్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్, ఏవైతే గూడ్స్ ఉంటావో అన్లోడింగ్ చేయడానికి ఇంపోర్ట్ గూడ్స్కి. అండ్ ఎంట్రీ అవుట్వర్డ్ అదొక పర్మిషన్ ఎక్స్పోర్ట్ చేస్తున్న గూడ్స్ని లోడ్ చేయడానికి. సో ఎంట్రీ ఇన్వర్డ్ ఏమో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, ఎంట్రీ అవుట్వర్డ్ ఏమో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు గూడ్స్ని తీయడానికి ఆర్ ఎక్కడానికి. సెక్షన్ 31(2) ప్రొవైడ్ దట్ ఎంట్రీ ఇన్వర్డ్స్ షెల్ నాట్ బి గివెన్, ఎంట్రీ ఇన్వర్డ్స్ అనేది షెల్ నాట్ బి గివెన్ అంటిల్ ద అరైవల్ ఆఫ్ మేనిఫెస్టో or import manifesto has been delivered or proper officer is satisfied that valid reason is given for not delivering it within the prescribed time. మనకి గూడ్స్ని ఎక్కియాలి అంటే ఎంట్రీ ఇన్వర్డ్ మనకి ఇవ్వాలంటే కంపల్సరీ ఫస్ట్ మేనిఫెస్టోని ప్రొవైడ్ చేయాలి, ఇంపోర్ట్ మేనిఫెస్టోని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మేనిఫెస్టోని ప్రొవైడ్ చేయకుంటే ప్రాపర్ రీజన్ని చెప్పాలి. ప్రాపర్ రీజన్కి కస్టమ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాడు సాటిస్ఫై కావాలి. అండ్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్డ్ ఈజ్ అన్ అక్నాలజ్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ఎంట్రీ ఇన్వర్డ్ అనేది ఒక అక్నాలజ్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద కస్టమ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెడీ టు సూపర్వైజ్ ద అన్లోడింగ్ ఆఫ్ కార్గో. సో ఆ కార్గోని అన్లోడ్ చేయడానికి ఆ కస్టమ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు సూపర్వైజ్ చేయడానికి అని ఒక అక్నాలజ్మెంట్ అండ్ ఈజ్ ప్రిపేర్డ్ టు అసెస్ ద గూడ్స్ టు డ్యూటీ. ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇఫ్ దేర్ ఈజ్ నో బెర్త్ ఫర్ ద షిప్ టు డాక్. సో ఒకవేళ నీకు అక్కడ గూడ్స్ని తీయడానికి ప్లేస్ లేకుంటే నీకు ఆ అక్నాలజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయరు అప్ టు నీకు ప్లేస్ దొరికేంత వరకు. సెక్షన్ 39 stipulates that export goods are not to be loaded on vessel until entry outward is granted. సేమ్ హ్యాజ్ సెక్షన్ 31 ఎట్లయితే మనకి ఎంట్రీ ఇన్వర్డ్ గురించి డిస్కస్ చేసామో సెక్షన్ 39 అనేది ఎక్స్పోర్ట్ గూడ్స్కి సంబంధించి ఆర్ నాట్ టు బి లోడెడ్ ఆన్ వెజిల్ అంటిల్ ఎంట్రీ అవుట్వర్డ్ హీ గ్రాంటెడ్. ఎంట్రీ అవుట్వర్డ్ అనేది గ్రాంట్ చేసేంత వరకు నీకు గూడ్స్ని ఎంటర్ చెయ్యరు. అండ్ ద మాస్టర్ ఆఫ్ వెజిల్ షెల్ నాట్ begin the loading of any exported goods other than baggage and mail bag until the order has been given by proper officer granting entry outward to such vessel. సో గూడ్స్ని లోడింగ్ చేయరు మనకి ఆ ఎంట్రీ అవుట్వర్డ్ అనేది వచ్చేంత వరకు. దిస్ రిస్ట్రిక్షన్ ఈజ్ ఫర్ వెజిల్ అండ్ నాట్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ వెహికల్స్. సో ఇది ఓన్లీ వెజిల్స్కి సంబంధించి మాత్రమే, ఎయిర్క్రాఫ్ట్కి వెహికల్కి కాదు. నెక్స్ట్ ఇన్ సమ్ ఫర్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్ ఆర్ టు బి ఫుల్ఫిల్. రిక్వైర్మెంట్స్ ఏమి? ఎంట్రీ అవుట్వర్డ్స్ టు బి గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 39. సో ఎంట్రీ అవుట్వర్డ్ మనకి సెక్షన్ 39 ఫర్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫాలోయింగ్ రిక్వైర్స్ మీ ఫుల్ఫిల్. లోడింగ్ చేయాలి అంటే మన యొక్క గూడ్స్ని ఎంట్రీ అవుట్వర్డ్స్ అనేది కంపల్సరీ గ్రాంట్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 39 ప్రకారం. ఇన్ కేస్ ఆఫ్ వెజిల్ అయితే ఒకవేళ షిప్పింగ్ బిల్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ అండర్ సెక్షన్ 50 ప్రకారం షిప్పింగ్ బిల్లు, బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్ బిల్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేయాలి. అండ్ లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ని ప్రొవైడ్ చేయాలి అండర్ సెక్షన్ 51 ప్రకారం. నెక్స్ట్ బోట్ నోట్ అండర్ సెక్షన్ 35 ఇన్ కేస్ వెజిల్ ఈజ్ anchored away from the wharf and the goods are carried in a boat of the vessel. సో ఒకవేళ ఇన్ మిడిల్లోనే వాటర్లోనే అది క్రాస్ అయిపోతుంది అన్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ మిడిల్లో వాటర్కి తీసుకొని పోవాలంటే అది మొత్తం కస్టమ్ ఏరియాలోకి రాదని తెలిసినప్పుడు షిప్కి మిడిల్లోకి దాకా ఒక బోట్లో తీసుకొని పోవాలి. కాబట్టి అట్లాంటి కేసులో ఒక బోట్ నోట్ అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ which class of importer is required to pay custom duty electronically? Name the dedicated payment gateway set up by the board CBIC to use e-payment facility easily by the importer. So authorized electronic operator and those importer who are paying 10,000 or more, ఎవరైతే అమౌంట్ అనేది 10,000 ఆర్ అబవ్ పేమెంట్ చేస్తుంటారో
పర్ బిల్ ఆఫ్ ఎంట్రీకి సంబంధించి ఇక్కడ ఏమి పర్ బిల్ ఆఫ్ ఎంట్రీకి దే విల్ పే త్రూ ఐసీఈ గేట్లో వాళ్ళు పేమెంట్ చేయొచ్చు. అండ్ మ్యాండేటరీ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఈ డ్యూటీ పేమెంట్ చేసేటప్పుడు మ్యాండేటరీ ఇది ఐసీఈ గేట్లో పేమెంట్ చేయడానికి. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ఆఫ్ ఇంపోర్టర్స్ హూ హ్యావ్ టు పే కస్టమ్ డ్యూటీ ఎలక్ట్రానికలీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్నిటిని నోటిఫై చేసింది, కొంతమంది క్లాస్ ఆఫ్ ఇంపోర్టర్స్ని ఏది కస్టమ్ డ్యూటీ పే చేయడానికి. అందులో ఒకరు ఇంపోర్టర్స్ రిజిస్టర్ అండర్ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్. సో ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్గా ఎవరైతే ఇంపోర్టర్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐసీఈ గేట్తోనే పేమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇంపోర్టర్స్ పేయింగ్ కస్టమ్ డ్యూటీ ఆఫ్ 10,000 ఆర్ మోర్ పర్ బిల్ ఆఫ్ ఎంట్రీ. సో ఇంపోర్టర్ ఎవరైతే పేమెంట్ చేస్తుంటారో వాళ్ళు 10,000 ఆర్ అబోవ్ పేమెంట్ చేస్తుంటే బిల్ ఆఫ్ ఎంట్రీకి సంబంధించి ఆ కేసెస్లో. నెక్స్ట్ ద బోర్డ్ హ్యాస్ సెటప్ ఏ డెడికేటెడ్ పేమెంట్ గేట్వే కాల్డ్ ఐసీఈ గేట్ through which payment are to be made. The importer need not produce any proof of payment of the clearance of goods in case of e-payment. సో ఈ ఐసీఐ గేట్ పేమెంట్తో మీరు కానీ పేమెంట్ చేస్తుంటే ఆ ఇంపోర్టర్ మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఏం చూపించాల్సిన అవసరం లేదు ఈ పేమెంట్ చేసినప్పుడు. నోట్ ఇంటిగ్రేటెడ్ డిక్లరేషన్. Next, question number 11. What is there in question number 11? Mr. Anil and his wife, non-trusty Indian passenger, are returning from Dubai to India after staying there period 2 years. So, any years ఉన్న వాళ్ళు 2 years అక్కడ ఉన్నారు. They wish to bring gold jewelry purchased from Dubai. దుబాయ్ నుంచి పర్చేస్ చేసిన గోల్డ్ని తీసుకొని రావాలనుకుంటున్నారు. ప్లీజ్ ఎన్యూమరేట్ ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ లా ఫర్ జ్యువెలరీ అలవెన్స్ ఇన్ దర్ కేసెస్. సో యాజ్ పర్ రూల్ 5 డిస్కస్ చేస్తుంది బ్యాగేజ్ రూల్స్లో గోల్డ్కి సంబంధించి. యాజ్ పర్ రూల్ 3 అయితే నార్మల్ జనరల్ అలవెన్సెస్కి సంబంధించి డీల్ చేస్తుంది. సో రూల్ 5 ప్రకారం బ్యాగేజ్ రూల్స్ 2016 ఏ ప్యాసింజర్ హూ హ్యాస్ బీన్ రెసైడింగ్ abroad for more than 1 year and returns to India shall be allowed duty free clearance of jewelry in bona fide baggage as under. సో ప్యాసింజర్స్ ఎవరైతే రిసీవింగ్ అవుతుంటారో అబ్రాడ్లో వాళ్ళు మోర్ దెన్ 1 year ఉండి మన ఇండియాకి రిటర్న్ అవుతుంటే అట్లాంటి కేసెస్లో గోల్డ్లో కొంతవరకు ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేసు వాళ్ళు వచ్చేసి జెంటిల్ మెన్ అయితే 50,000 ఇస్తారు అండ్ 220 grams చూసుకుంటే. ఒకవేళ వాళ్ళు కన్నా ఫీమేల్ అయితే 1 lakh క్యాప్ వరకు అండ్ 40 grams వరకు జ్యువెలరీ వెయిట్ చూసుకొని ఎగ్జామ్షన్ని బ్యాగేజ్ డ్యూటీ ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ ద గివెన్ కేసులో వాళ్ళు ఎంత తీసుకొస్తున్నామని చెప్పినారు, మనకి అమౌంట్ అనేది ఏం చెప్పలేదు ఇక్కడ. సో విత్ ఇన్ లిమిట్స్ అనుకుంటే నో పేయబుల్, ఒకవేళ ఎక్సీడింగ్ అమౌంట్ అనుకుంటే డ్యూటీ పేయబుల్. సో ఇన్ ద గివెన్ కేస్ ఏ వుడ్ అలో డ్యూటీ ఫ్రీ జ్యువెలరీ అప్ టు 20 grams విత్ వాల్యూ క్యాప్ వచ్చేసి 50,000 అండ్ హీజ్ వైఫ్ వుడ్ బి అలో డ్యూటీ ఫ్రీ జ్యువెలరీ అప్ టు 40 grams విత్ వాల్యూ క్యాప్ వచ్చేసి 1 lakh. ఫర్దర్ ఇన్ అడిషన్ టు ద జ్యువెలరీ అలవెన్స్ మిస్టర్ అనిల్ అండ్ హీజ్ వైఫ్ వుడ్ ఆల్సో బి అలో డ్యూటీ ఫ్రీ క్లియరెన్స్ ఆఫ్ జ్యువెలరీ వర్త్ 1 lakh, దట్ ఈస్ 50,000 ప్లస్ 50,000. రూల్ 3 ప్రకారం ఇది. రూల్ 5 ప్రకారం అంతా ఉంటే రూల్ 3 ప్రకారం 50,000 మనకు వస్తుంది. నెక్స్ట్ the customs audit cover a person who is not an exporter or importer. Custom audit కవర్ చేస్తామా వీళ్ళకి అంటే ఎస్, పర్సన్ డీలింగ్ విత్ గూడ్స్ కెన్ బి ఆడిటెడ్, కెన్ ఆల్సో బి ఆడిటెడ్. ఎవరైతే పర్సన్ గూడ్స్లో డీల్ చేస్తుంటారో వాళ్ళకి ఆడిట్ చేస్తాము. కస్టమ్ ఆడిట్ సెక్షన్ 99A డీల్ చేస్తుంది. వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 99A కస్టమ్ ఆడిట్ గురించి ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో, ఇది క్వశ్చన్ నెంబర్ 12 కదా. సో కస్టమ్ ఆడిట్ సెక్షన్ 99A డీల్ చేస్తుంది. సెక్షన్ 99 ఏం చెప్తుంది, ఇన్ సూపర్సెషన్ ఆఫ్ ఆన్సైట్ పోస్ట్ క్లియరెన్స్ ఆడిట్ అట్ ప్రెమిసెస్ ఆఫ్ ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ రెగ్యులేషన్స్ 2011 గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ కస్టమ్ ఆడిట్ రెగ్యులేషన్స్. సో in separations of on-site post-clearance audit at premises of importer and exporter regulation 2011. Government has notified custom audit regulation 2008. For this reason, a separate section 99A is introduced authorizing the proper officer to audit the assessment that has already been conducted at the time of custom clearance. Such audit is permitted to be carried out swiftly either at the premises of the auditee or at the ఆఫీస్ ఆఫ్ ద ప్రాపర్ ఆఫీసర్. సో ఆడిట్ అనేది ఆన్సైట్ పోస్ట్ క్లియరెన్స్ దగ్గర చేస్తారు. ఇంపోర్టర్కి ఎక్స్పోర్టర్ రెగ్యులేషన్స్ని పెట్టుకొని గవర్నమెంట్ అనేది కొన్ని కస్టమ్స్ రెగ్యులేషన్స్ని నోటిఫై చేసింది.
సెక్షన్ 99 ఏం చెప్తుంది అంటే ఇంట్రడ్యూసింగ్ ఆథరైజింగ్ ద ప్రాపర్ ఆఫీసర్ టు ఆడిట్ ద అసెస్మెంట్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కండక్టెడ్ at the time of customs clearance. Thus, such audit is permitted to carried out swiftly either at the premises of auditee or at the office of proper officer. So, అతని యొక్క ప్రెమిసెస్లో కానీ ఆర్ అతని యొక్క ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఆడిట్ని చేయొచ్చు ప్రాపర్ ఆఫీసర్ కావాలనుకుంటే. ఇట్ మే బి నోటెడ్ ఆడిటీ ఈజ్ డిఫైన్ ఇన్ దిస్ సెక్షన్. ఆడిటీ అంటే ఎవర్ టు ఇన్క్లూడ్ నాట్ ఓన్లీ ద ప్రిన్సిపల్ అంటే ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ ఒకటే కాదు, బట్ ఆల్సో పర్సన్ కన్సర్నింగ్ దెమ్సెల్వ్స్ డీలింగ్ విత్ గూడ్స్ అట్రాక్టింగ్ సెక్షన్ 12 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్. సో డైరెక్ట్ ఓనర్స్ ఒకటే కాదు, ఓనర్స్కి కాకుండా కూడా కొంతమంది మనం ఆడిటీ అనే చెప్తాము. సో ఆడిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పర్ సెక్షన్ 2C2 మీన్స్ ఏ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు అన్ ఆడిట్ అండర్ సెక్షన్ 99A ఆఫ్ ద యాక్ట్ అండ్ ఇన్క్లూడ్స్ అన్ ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ ఆర్ కస్టోడియన్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 45 ఆర్ license of a warehouse and any other person concerned directly or indirectly in clearing, forwarding, stocking, carrying, selling and purchasing of imported goods or exported goods or dutiable goods. So ఎవరైతే పర్సన్స్ లైసెన్స్ వేర్ హౌస్ అండ్ ఎనీ అదర్ పర్సన్స్ ఇందులో డీలింగ్లో ఉంటారో డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఏ దానిలో క్లియరింగ్ చేసేదానిలో, ఫార్వర్డింగ్ చేసేదానిలో, స్టాకింగ్ చేసేదానిలో, క్యారింగ్ చేసేదానిలో, సెల్లింగ్ చేసేదానిలో, పర్చేసింగ్ చేసేదానిలో, ఇంపోర్టింగ్ చేసేదానిలో, గూడ్స్కి డ్యూటబుల్ గూడ్స్కి ఇందులో ఉన్న వాళ్ళ అంతా ఆడిట్గానే ట్రీట్ చేసుకుంటాం. ఓన్లీ ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ ఆడిటర్ ఆడిటీ వాళ్ళ కోటే చేయండి అంటే కాదు. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఆడిట్ ప్రొసీజర్. ఈ ఆడిట్ ప్రొసీజర్ యొక్క ఫీచర్స్ ఏమంటే ఆడిటీ హీస్ టు బి ప్రిజర్వ్ రికార్డ్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఇది ఆడిట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఆడిటీ ఏం చేసుకోవాలి, ఈ ఆడిట్ ఏదైతే జరుగుతుందో 5 years రికార్డ్స్ని మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ బేస్డ్ అసెస్మెంట్ విల్ ఐడెంటిఫై పర్సన్ టు ద ఆడిటీ. సో ఆడిటెడ్ దానిలో ఐడెంటిఫై పర్సన్ టు బి ఆడిటెడ్ దీనిలో రిస్క్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ ఆడిట్ విల్ బి కండక్టెడ్ అట్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఆడిటీ బై ద ఆథరైజ్డ్ ఆఫీసర్స్ హూ విల్ ఇంటిమేట్ 15 days ఇన్ అడ్వాన్స్ ఆఫ్ దేర్ షెడ్యూల్ విజిట్స్. సో కంపల్సరీగా ఇంటిమేట్ చేయాలి ఆ యొక్క ఆడిటీకి మేము ఆడిట్ చేయడానికి కోసం అనేది ఒక 15 days ముందర ఆడిట్ అనేది కండక్ట్ చేసే ముందర. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఫైండింగ్స్ ఆడిటీ మే యాక్సెప్ట్ ద లయబిలిటీ అండ్ వాలంటరీలీ డిశ్చార్జ్ ద డ్యూటీ, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్. సో ఏవైతే ఫైండింగ్స్ ఉంటావో ఆడిటీ యాక్సెప్ట్ చేసే దానిలో లయబిలిటీస్ అండ్ వాలంటరీ డిశ్చార్జ్ ద డ్యూటీ, ఇంట్రెస్ట్, పెనాల్టీ యాజ్ అప్లికబుల్. సో ఆడిటీ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఆడిటీ యాక్సెప్ట్ చేయాలి లయబిలిటీస్ని అండ్ డిశ్చార్జ్ చేయాలి ఏమైనా డ్యూటీస్ ఏమైనా వస్తే, ఇంట్రెస్ట్ ఏమైనా వస్తే, పెనాల్టీస్ ఏమైనా వస్తాయి. నెక్స్ట్ అసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కెన్ బి availed for conducting his audit such as CA, CWA or IT professionals with permission of principal commissioner or commissioners of customs. సో ఆ ఎక్స్పర్ట్స్ ఈ ఆడిట్ కండక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్ని అసిస్టెంట్స్గా పెట్టుకోవచ్చు. సిఏలని కానీ, సిడబ్ల్యూఏలని కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ని కానీ ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్గా కానీ, కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ని కానీ. కాంట్రవెన్షన్ ఆఫ్ దిస్ రెగ్యులేషన్స్ అట్రాక్ట్ పెనాల్టీ అట్ ది రేట్ ఆఫ్ 50,000. సో పెనాల్టీ ఎంత అట్రాక్ట్ అవుతుంది, 50,000 పెనాల్టీ అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.